మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం భీమిలి నియోజకవర్గం పిఎంపాలెం 6వ వార్డులో ఉన్నాము. ఇక్కడ అవంతి శ్రీనివాసరావు కూతురు అయినటువంటి డాక్టర్ మొత్తంశెట్టి ప్రియాంక గారు ప్రచారంలో భాగంగా గడప గడపకి కార్యక్రమం చేపట్టారు. సో ఒకసారి ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. అంటే ఆవిడ వంతు వాళ్ళ ఫాదర్కి ఎటువంటి ఇది చేస్తున్నారో. ఆల్రెడీ ఆవిడ పిఎంపాలెం 6వ వార్డుకి ఇక్కడున్న వార్డుకి ఆవిడ కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. సో ఒకసారి ఆవిడ మాటలను తెలుసుకుందాం, ఎటువంటి అభివృద్ధి జరిగింది, సో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ప్రజలు అసలు అవంతి గారి పట్ల ఎటువంటి భావంతో ఉన్నారనేది ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. ప్రజెంట్ 6th వార్డులో ఉన్నారు మీరు పిఎంపాలెం. ఆల్రెడీ మీరు ఏరియాకి కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. సో ఎలా ఉంది మేడం ఇక్కడ ఈ ప్రజల స్పందన ఎలా ఉంది? 2024 ఎలక్షన్స్లో మీ ఫాదర్ గారు అవంతి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మీరిచ్చే బహుమతి ఎలా ఉంది? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రియాంక. మరి వైఎస్ఆర్సీపీ తరఫున 6వ వార్డు కార్పొరేటర్గా ఉండడం జరుగుతుంది. అలానే ఈరోజు 6వ వార్డు నాయకులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి ఎలక్షన్ ప్రచారానికి రావడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు అవంతి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ తరఫున భీమిలి ఎమ్మెల్యేగా 3వసారి హ్యాట్రిక్ తప్పకుండా సాధిస్తారని ప్రజలు మాకు వెల్కమ్ చెప్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. తప్పకుండా అవంతి గారు అభివృద్ధి ఎక్కడుంటే అవంతి అక్కడ ఉంటారు అనేది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా అవంతి గారు, అలానే ఎడ్యుకేషనిస్ట్గా ఒక 5 లక్షల మందికి పైగా చదువు చెప్పిన వారుగా మరి ఆయనకు ఎంతో మంచి పేరుంది. మరి మా అవంతి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు. అలానే మరి మా నాయకులు కూడా అవంతి గారితో 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న మా సోదరులందరూ మాకు సపోర్ట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే అదే కాకుండా 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ మరి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఝాన్సీ గారు మరి డబుల్ PhD చేసిన వనితగా, అలానే సీనియర్ మోస్ట్ నాయకురాలుగా, ఆల్రెడీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మరి పార్లమెంటర్ కూడా చాలా మంచిగా మాట్లాడే వ్యక్తిగా, ఎడ్యుకేటెడ్ లేడీగా, ఉమెన్గా ఆవిడకి కూడా మరి గడప గడపకి వెళ్ళి ఆవిడకి కూడా క్యాంపెయిన్ చేయడం ఒక ఉమెన్గా నాకు చాలా గర్వంగా ఉందండి. మరి ఝాన్సీ గారిని కూడా ఓపెన్ ఆర్మ్స్ అందరూ వెల్కమ్ చేస్తున్నారు, లేడీస్ పెద్దలు. అలానే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పనవసరం లేదండి. మా జగనన్నకి మరి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పీజీ దాకా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి పథకాలు అభివృద్ధి అనేది 2 కళ్ళుగా మా జగనన్న రాష్ట్రాన్ని మరి అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. మరి వై నాట్ 175 అనేది ప్రజల నుంచి మాకు రిప్లై వస్తుందండి. ప్రజలే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి నేను చాలా హ్యాపీగా ఈరోజు మా అందరి నాయకులతో ఈరోజు క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుందండి. డెఫినెట్లీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అలానే పనిచేసే నాయకుడు ఎవరు అనేది అందరికీ తెలుసు. మరి అవంతి గారికి అలానే ఆపోజిట్లో ఉన్న మనిషికి తేడా ఏంటనేది ప్రజలే మాకు చెప్తున్నారు. అవతల ఉన్నది ఎవరు మేము ఎప్పుడు చూడలేదండి, ఆ గంటను ఎప్పుడు మేము చూడలేదు. అవంతి గారిని మేము ప్రతి మనిషి 3 times చూసారండి. మరి భీమిలిలో ప్రతి ప్రజానికి 4.5 lakhs అందరూ ఒక్కసారైనా ఎమ్మెల్యేని చూశారు, మాట్లాడారు, ఇంటరాక్ట్ అయ్యారు. మరి అలాంటి నాయకుడికి సపోర్ట్ చేస్తారు. ఆపోజిట్లో ఉన్న టీడీపీ నాయకుడు మరి ఎప్పుడు వారికి కనిపించలేదు, ఆయన ఎవరో కూడా వారికి తెలియదు, ప్యాంప్లెట్స్లో చూడడమే తప్ప అని వారే మాకు చెప్తున్నారు. మరి అభివృద్ధి చేసే నాయకుడికే మా సపోర్ట్ ఉంటుందని అవంతి గారే మళ్ళీ ఎమ్మెల్యేని మమ్మల్ని ఆశీర్వదించి జనాలు పంపిస్తున్నారండి. సో తప్పకుండా భీమిలి అనేసరికి అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అండి. ఉన్న 175లో భీమిలి అనేదానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా భీమిలి యొక్క టికెట్ మటుకు లాస్ట్ స్టేజ్లోనే అనౌన్స్ చేస్తూ వచ్చారు. అలాగా మన వైఎస్ఆర్సీపీ అవనండి, నెక్స్ట్ వచ్చేసి టీడీపీ అవనండి. బట్ టీడీపీకి విషయంలో మటుకు గంటా గారికి భీమిలియే కావాలని పట్టుకొని మరి కూర్చున్నారు. దాని పట్ల అంటే ఇంటర్నల్గా కొన్ని వర్గాల వరకు ఏంటంటే గంటా గారికి సీట్ వస్తే కనుక అవంతి గారికి గంటాకి పోటీ మటుకు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఉన్నారు. దాని పట్ల మీరు క్లియరెన్స్? అవన్నీ జస్ట్ ప్రెస్లో పేపర్స్లో రాసేవండి. అది రియాలిటీలో అదేం లేదు. ప్రజల్లోకి మేము గడప గడప వెళ్తుంటే ఓన్లీ అవంతి ఈజ్ అవర్ ఎమ్మెల్యే అని గట్టిగా ప్రజలు మాకు చెప్తున్నారండి. మరి పని ఎవరు చేశారు? 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిరోజు ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరు? అలానే గత 2.5 yearsగా గడప గడపకి మన ప్రభుత్వం అనే ప్రోగ్రాము గౌరవనీయులు పెద్దలు మా అన్న జగనన్న ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని మరి స్టేట్లోనే బెస్ట్ ఎమ్మెల్యేగా మరి నేను మా నాన్నగారి గురించి చెప్పకూడదు, కానీ అది నిజం, ఫ్యాక్ట్స్ చెప్పాలి కాబట్టి 2.5 years రోడ్డు మీద తిరిగిన ఎమ్మెల్యే అండి. ఎవ్రీ డే 6 to 7 hours ప్రజల్లో ఉండే నాయకుడు అవంతి గారండి. మరి ఆపోజిషన్లో ఉన్న వారి గురించి బురద జల్లే కార్యక్రమం నేను చేయనవసరం లేదు. మరి ఆ గంట గారి గురించి నేను మాట్లాడను, ఆపోజిట్ ఉన్న గురించి నేను మాట్లాడను, నేను అవంతి గారి గురించి మాట్లాడతాను. ప్రజలు కూడా ఇక్కడ అపోజిషన్ ఎవరనేది అసలు వారికి తెలియదు. ఇవన్నీ పేపర్స్లో ఛానల్స్ వస్తున్నాయి, కానీ వారికి టీడీపీ వారికి లాస్ట్ మినిట్లో ఈ టికెట్ ఈ సీట్ వచ్చింది. కానీ వైసీపీలో ప్రజలు ఎప్పుడో అవంతి గారిని ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేశారు, గుండెల్లో పెట్టుకున్నారండి. అది నిజం, వాస్తవం. గ్రౌండ్ లెవెల్
గ్రౌండ్ లెవెల్లో అలానే గ్రౌండ్ లెవెల్లో జగన్ అన్నకి ఉన్నటువంటి అభిమానము ఆపోజిట్ లో ఎంతమంది కౌరవ సైన్యం కలిసి వచ్చినా గానీ ఎదుర్కోలేరండి. ఒక్కడే దమ్మున నాయకుడు ఒక్కడే వస్తున్నాడు, హీరోగా ఒక పులిలా సింహంలాగా వస్తున్నాడు జగన్ అన్న. అది గ్రౌండ్ రియాలిటీ, అది ప్రజలకు తెలుసు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వీఆర్ కాన్ఫిడెంట్ అండి, ప్రజల సపోర్ట్ మాకు ఉంది, దేవుడి దీవెనలు మాకు ఉన్నాయని మేము ముందుకు వెళ్తున్నాం. భీమిలీకి సంబంధించి ఇక్కడ ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద, అదంటే ఇంత పెద్ద షీషోర్ ఉంది దీనికి. సో చాలా వరకు న్యాచురల్ వనరులు కూడా చాలా వరకు భీమిలీలో ఉన్నాయి. సో దీన్ని నెక్స్ట్ ఒకవేళ మీరు వచ్చినట్టయితే కనుక ఏ విధంగా వినియోగించుకుంటారని చెప్పేసి దానికి సెపరేట్ మేనిఫెస్టో అని మీరు తయారు చేయడం జరిగిందండి? డెఫినెట్లీ అండి, భీమిలీని ఆల్రెడీ 2 times ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. లాస్ట్ 5 years లో కూడా 1000 crores ప్లస్ పెట్టి డెవలప్ చేశారు. అలానే మల్టిపుల్ పార్క్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. మరి ఓవర్లీ పాపులేటెడ్ ప్రదేశం అండి భీమిలీ. అలానే మధురవాడ తీసుకుంటే హైదరాబాద్కి ఎలా అయితే మరి గచ్చిబౌలి ఆ ప్రాంతాలు, కొండాపూర్, మాదాపూర్ ఎట్లా డెవలప్ అవుతున్నాయో, నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రాలో మరి ఇది ఇలా డెవలప్ అవుతుంది కాబట్టి ఓవర్లీ పాపులేటెడ్. ఇప్పుడు పిఎం పాలన తీసుకుంటే 6వ వార్డ్ ఒకటే ఆల్మోస్ట్ 1 lakh పాపులేషన్ ఉందండి. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ అజెండా ఫర్ భీమిలీ. మేమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మల్టిపుల్ పోర్ట్స్ డెవలప్ చేశారు, న్యూ పోర్ట్స్ కూడా డెవలప్ అయినాయి. అలానే మన కోస్ట్ లైన్ ఆల్రెడీ మరి కమిషనర్ గారి సహాయంతో, ఎమ్మెల్యే గారు అవంతి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మరి టూరిజం మినిస్టర్గా దీన్ని చాలా బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది, క్లీనింగ్ చేయడం జరిగింది. అలానే బ్లూ ఫ్లాగ్ కూడా తీసుకోవడం జరిగింది. మన బీచ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది మన ప్రభుత్వం ఆల్రెడీ ప్రపోజ్ చేసింది. దానికి ఎవరు అడ్డుకుంటున్నారో జనాలకి, ప్రజలకు తెలుసు. రానికుండా అడ్డుకునే ప్రభుత్వాన్ని వారు ఎప్పుడు సపోర్ట్ చేయరు, జగనన్నకే సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ డెవలప్ చేసి ప్రజల్లో తిరిగే నాయకుడు అవంతి గారు, ఆయనకే సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాము. అలానే ఇంకోటి ఏంటంటే ఐటీ హబ్గా దీన్ని డెవలప్ చేయడానికి అదాని డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి అవంతి గారి నియోజకవర్గంలోనే వచ్చింది కదండి. అలానే అదే కాకుండా ఇన్ఫోసిస్ సెపరేట్ సెంటర్ వచ్చింది. అలానే మల్టిపుల్ కంపెనీస్ ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి, మన ఐటీ పార్క్లో వస్తున్నాయి. డెఫినెట్లీ యూత్కి దే విల్ హ్యావ్ ఫ్యూచర్ ఓన్లీ ఇఫ్ జగన్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ సీఎం అనేది యూతే ముందుకు వచ్చి ఇంట్లో బయటకు వచ్చి చెప్తున్నారండి. సార్ మేడం, పర్టికులర్గా వైఎస్సీపీ పార్టీకి సంబంధించి ఎక్కువ మంది యువతలోనే కొద్దిగా అసంతృప్తి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది, అంటే చాలామంది చెప్తూ ఉన్నారు. సో దీని పట్ల మీ యొక్క స్పందన ఏంటి మేడం? అది కరెక్ట్ కాదండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక మరి 1,00,000 మందికి పైగా వాలంటీర్లు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో 5,000 10,000 చేస్తుంది కాదు, అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. 5,000 కాదు 15,000 అన్నా 20,000 అన్నా చేయగలిగేది జగన్మోహన్ రెడ్డి గారు. వారిని చూసుకునేది, వారి బాగోగులు చూసుకునేది జగన్మోహన్ రెడ్డి గారు. అలానే యువతలో రియల్ హీరో ఎవరు, అలానే రీల్ హీరో ఎవరు అనేది యువత చాలా తెలియగలరు, వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఎవరైతే వాళ్ళ పార్టీని విలీనం చేసుకుని వాళ్ళ పార్టీ నాయకులకే న్యాయం చేయలేకపోతున్నాడు ఒక హీరో. సంక్షేమం ఇవ్వడం తప్పని మీరు అంటారా? సంక్షేమం కావాలండి, దాంతోపాటు డెవలప్మెంట్ కూడా చూపించాలి. ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ అనేది సొసైటీలో ఉంటుందో ఆ సొసైటీయే ఫ్లరిష్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్, వేరే కంట్రీస్, వేరే స్టేట్స్ కూడా తీసుకోండి. ఎడ్యుకేషన్ అనేది బేసిక్ అండి. ఎడ్యుకేషన్ ప్రతి వారికి ఒక రైట్ టు ఎడ్యుకేషన్ ఉండాలండి, అది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. అలానే జగనన్న ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ గారు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి అలానే ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. హెల్త్ కూడా 1,000 రూపాయల నుంచి 25 లక్షల దాకా. హెల్త్ అనేది బేసిక్ ఇమ్యూనిటీ అండి. ఓన్లీ సంక్షేమం అనేది ఒక నెగిటివ్గా దయచేసి క్రియేట్ చేయొద్దని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్ లెవెల్స్, ఆల్ స్టాట్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా వాడు కడుపు నిండా తిని కొంచెం వాళ్ళ పిల్లలకి హ్యాపీగా స్కూల్కి పంపించగలిగితే ఒక బర్డన్గా ఫీల్ అవ్వకుండా సొసైటీలో బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఆ బిలో పావర్టీ లైన్ ఉన్న వారు వాళ్ళు అన్ఎక్స్ప్లెయినబుల్ సఫరింగ్స్లో ఉన్నారు కాబట్టి వారికి చేయూతగా ఇవ్వాలని. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడవారికి మరి ఆసరా కావచ్చు, అలానే రుణమాఫీ కావచ్చు, అవన్నీ ఇవ్వడం వల్ల చిన్న చిన్న చేయూత ఇవ్వడం కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సెల్ఫ్ ఎంపవర్మెంట్ చేసుకుని ఆడవారికి కూడా గౌరవం వచ్చింది. బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి డెవలప్మెంట్ అదొక ఫండ్ ఇచ్చి వారికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఆడవారిని ఎంపవర్ చేశాడు జగన్ అన్న. అలానే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇవ్వడం బేసిక్ నెసెసిటీస్ అండి. జస్ట్ సంక్షేమం అనేది ఒక నెగిటివ్గా దయచేసి చూడొద్దని అందరూ ప్రార్థిస్తున్నాను, నేను చేతులు జోడిస్తున్నాను. ఎందుకంటే సంక్షేమం ఉండాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడే మీకు చెప్పాను, మల్టిపుల్ పోర్ట్స్ మనం డెవలప్ చేసుకుంటున్నాము. అదాని డేటా సెంటర్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది. అలానే రోడ్స్, డ్రైన్స్ కూడా
ఉన్న ఫండ్స్ని బెస్ట్ యూటిలైజ్ చేసి నా వార్డుకి వస్తేనే నేను 80 కోట్లపై డెవలప్ చేశాను సార్. అలానే భీమిలీకి వస్తే 1000 కోట్లపై డెవలప్ చేశాను. చూపించగలరు మేడం మాకు ఈ డెవలప్మెంట్ అనేది సెపరేట్ అంటే పర్సనల్ ప్రోగ్రామ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ భీమిలి విత్ డాక్టర్ ప్రియాంక గారు అనే ప్రోగ్రామ్ కంపల్సరీ కండక్ట్ చేస్తాం మేము. తప్పకుండా సార్. మీరు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, నేను మీకు అన్ని పాయింట్ వైజ్ ఇస్తాను. మీరు చదువుకోవడానికి 1 అవర్ పడుతుంది. నా వార్డులో నేనే 10 కోట్లు పెట్టి మరి ఎక్కడ లేనటువంటిది డెఫినెట్లీ మేయర్ గారు, కమిషనర్ గారు, అలానే కలెక్టర్ గారు, పెద్దలు సుబ్బారెడ్డి గారు ఆశీస్సులతో, తప్పకుండా మరి అవంతి గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్తో, అలానే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన వార్డులో గవర్నమెంట్ స్థలాలు అవైలబిలిటీ ఉండడం వల్ల చేయగలిగామండి. ఏ వార్డులో చేయలేకపోవడానికి మనం చేయగలగడానికి ఏంటంటే గవర్నమెంట్ స్థలం ఉంది. ఆ ప్రపోజల్ని మేము ఇన్ టైంలో మా నాయకులు పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు రోజరెడ్డి గారు ఉన్నారు, అప్పలరాజు గారు ఉన్నారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ నాయకులు ఉన్నారండి. వైఎస్ఆర్సీపీ జెండా ఫస్ట్ పట్టుకున్న నాయకులు ఉన్నారు. వారందరి సపోర్ట్తో ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు అది మరి అవంతి గారు తీసుకెళ్ళినప్పుడు ఆయన దాన్ని ఫాలో అప్ చేసి మన వార్డు ఎంతో బ్యూటిఫుల్ వార్డుగా డెవలప్ చేసుకున్నామండి. 80 crores పై డెవలప్ చేశాము. నెక్స్ట్ 2 yearsలో ఇంకో 80 crores పై డెవలప్ చేసి చూపిస్తాను మీకు. మీరు రండి, వీఆర్ రెడీ. అండ్ ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. అండ్ మీకు అండ్ అవంతి శ్రీనివాసరావు గారికి తప్పకుండా ప్రజల మనసులో తప్పకుండా. సో వీఆర్ ఎప్పుడు ట్రూత్కి ఎప్పుడు దగ్గరలో ఉంటాము. ఏంటంటే ఏం లేదు మేడం, మన డెవలప్మెంట్ అనేది మనకి విజయాన్ని చేకూరుస్తుంది అనే దాంట్లోని మనం బిలీవ్ చేసుకుంటే డెఫినెట్గా గెలుపు అనేది మీదే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.